అమ్మా అనే పిలుపు కోసం ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారసుల కోసం ఆరాటపడి పిల్లలను ఎంచుకొని పెంచుకుంటున్నారు. కానీ చట్టం తన పని తాను చేసుకునే క్రమంలో ఈ బిడ్డలు పెంపుడు తల్లిదండ్రులకు దూరమయ్యారు. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. శిశువులను అక్రమంగా విక్రయించి రవాణా చేసిన ఓ ముఠా గుట్టుపై ఏబిఎన్ స్పాట్లైట్. సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొన్నాళ్లుగా శిశు విక్రయాలు చేస్తున్న 13 మందిని అరెస్టు చేశారు. మొత్తం 28 మంది శిశువులను విక్రయించినట్టు గుర్తించామని, 10 మంది చిన్నారులను సురక్షితంగా అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. అదుపులో ఉన్న వారిలో 7 బాలురు, 3 బాలికలు ఉన్నారన్నారు. వీరందరినీ నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పలువురికి విక్రయించారు. అదుపులోకి తీసుకున్న చిన్నారులందరినీ నల్గొండ బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించినట్టు తెలిపారు. 13 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ ముఠాని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు ప్రాథమికంగా విచారిస్తున్న క్రమంలో మనకు ఈ రోజు ఈ ముఠాని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక 10 మంది పిల్లలని, చిన్న పిల్లలని అక్రమంగా తరలించినటువంటి ఈ చిన్న పిల్లల్ని ఇల్లీగల్ గా అడాప్షన్స్ కి, దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. శిశు విక్రయాల్లో సూర్యాపేటకు చెందిన గుడ్ల వ్యాపారి నక్క యాదగిరి, ఉమారాణి కీలకంగా ఉన్నారని ఎస్పీ తెలిపారు. కోడిగుడ్ల వ్యాపారం కోసం ఊరూరు తిరుగుతూ పిల్లలు లేని వారిని గుర్తించి 10,000 నుండి 2 లక్షల కమిషన్తో విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో శిశువును 5 లక్షల నుంచి 10 లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా మహారాష్ట్ర, గుజరాత్ నుండి శిశువులను తెచ్చి విక్రయిస్తున్నారని, నిందితుల్లో పలువురు నర్సులు, వ్యాపారులు ఉన్నారని ఎస్పీ తెలిపారు. కొందరిపై ముంబై, జనగాం, ఏలూరు, మునగాల పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయన్నారు. శిశు విక్రయాలు చేయటం నేరమని, అలా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని మిగిలిన చిన్నారులను అదుపులోకి తీసుకుంటామన్నారు. యాదగిరి అండ్ ఉమారాణి అనేటువంటి వ్యక్తులని సూర్యాపేట పట్టణంలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, సాధారణంగా విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ, గుడ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ, ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ ని టార్గెట్ చేసుకుని వాళ్ళతో మచ్చిక చేసుకొని వాళ్లకు పిల్లలని మేము ఇప్పిస్తాము, దత్తత తీసుకోవడానికి వాళ్ళని సంసిద్ధతలు చేసి వాళ్ళ నుంచి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులను దండుకోవడానికి వీళ్ళు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మనకు 10 మంది పిల్లల్ని వీళ్ళ ద్వారా దత్తత ఇచ్చినట్టు మనం గుర్తించడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన వారికి 28 మందికి శిశు విక్రయాలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. విక్రయానికి గురైన చిన్నారులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సూర్యాపేట పిఎస్ ఎదుట చిన్నారులను పెంచుకున్న బంధువులు ఆందోళన చేపట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలందరినీ తిరిగి తమకు అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్ని ఇవ్వకుంటే సూసైడ్ చేసుకుంటామంటూ హెచ్చరించారు. వారికి పోలీసులు సర్ది చెప్పి పంపించేశారు. నల్గొండ దగ్గర సూరారం మేము పిల్లలు లేక దాచుకుంటున్నాం సార్. మేము ఇవాళ ఇవ్వకుండా మేము ఎన్నో చేస్తాం సార్. మేము బతకం సార్, ఎన్నో చేస్తాము. మేము బతకం, మా పిల్లలు మాకు ఇస్తున్నా మేము పోతాం. అయ్యో మేము పోము, మేమంతా ముద్దుగా చదువుకుంటున్నాం. మాకు బాధలు వచ్చి మేము తీసుకొచ్చుకొని చదువుకుంటున్నాం. మా పాపని మాకు దయచేసి, మా పాప లేదు, నా బిడ్డ బతకదండి. ఎన్నవా నా బిడ్డ కన్నా బాధలు పడ్డది. వాళ్ళు లేకుండా ఆపరేషన్ కూడా చేయించిందండి. బతకం సార్, మా పిల్లలు మాకు కావాలి సార్, మా పిల్లలు మాకు కావాలి సార్. బాధ తట్టుకోలేక మేము తెచ్చుకున్నాం సార్. అందరినీ అమ్మమ్మ, నానమ్మ అంటుంటే గుండెలు పగిలిపోయినాయి సార్. నేను నానమ్మని కావాలి, నా కోరిక తీరాలి సార్. అర్థం చేసుకోండి సార్, మీకు వేయలేదండాలి సార్. నడుము కట్టుకొని పైసలు మూట కట్టి వాళ్ళ దినాలకు కొట్టినాం సార్. వీళ్ళిట చేయడం న్యాయం కాదు సార్, న్యాయం కాదు సార్. పిల్లలు తీసుకుని నాకు మంది తెచ్చి చంపమనండి సార్. నేను పిల్లలు అన్యాయం చేయను సార్. నైట్ 10 ఫోన్ చేసి కూడా తాతయ్య అమ్మమ్మ ఏం చేస్తున్నావు అని ఫోన్ చేస్తున్నావు. అంత గారంగా కూర్చున్నాం సార్. ఎటు కూడా మా పిల్లలు మాకు ఇప్పే సార్.
రాలేదు, ఏం చేయలేదు. చిన్న పిల్లలు తీసుకొచ్చిన పిల్లలు సార్. కొన్ని హాస్పిటల్ కొంతమంది పిల్లలు హాస్పిటల్ పెద్ద అయినా కూడా చంపుతారు, సాధలేక సార్. అదన్నా కనిపెట్టిన మీరు మందులు పోయి చంపుతారు. తల్లిదండ్రి పడక వాళ్ళని ప్రేమించి వేరే వాళ్ళని చూసాం. 3 పిల్లలు చంపారు మొన్న సార్. మీరు చూసి టీవీలలో చూస్తారు, అన్నింటిలో చూస్తారు సార్. మేము పాపని మంచిగా చదువుకుంటాం, మీకు కావాలంటే ఆస్తంతో పాటు చేయబట్టి మేము ముందు చేస్తాం సార్. కానీ పిల్లలు మాత్రం ఇబ్బంది పెట్టదు. నా బిడ్డ గుండె ఆగిందో ఎట్లుందో సార్. 20 లక్షల దాకా పెట్టినా. ఎన్నాళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఒక్కసారిగా దూరం కావడంతో పెంచిన ప్రేమ తల్లడిల్లింది. వారిని చూడకుండా, వారి పిలుపు వినకుండా ఉండలేవని అల్లాడిపోయారు. ఎలాగైనా పోలీసులు పిల్లల్ని అప్పగిస్తే వారి బాగోగుల కోసం తమకున్న ఆస్తిని కూడా రాస్తామని చెబుతున్నారు. చివరికి పెంచిన వారి నుండి పిల్లలను శిశు విహార్ కు తరలిస్తున్న క్రమంలో పెంచుకున్న తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఏదేమైనా ఆ శిశువులను తల్లిదండ్రుల ఒప్పందంతో తెచ్చారా లేక కిడ్నాప్ చేసి శిశు విక్రయాలు చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.